ఓం నమ శివాయ. ఇప్పుడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా టోటల్ గా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి వారణాసి మూవీ అక్కడ ఎంట్రీ ఇచ్చిన విధానం చూస్తుంటే మహేష్ బాబు గారిది చాలా అద్భుతంగా ఉంది. అందులో ఈ కార్తీక మాసంలో నంది మీద నిజంగా ఆయన వస్తుంటే నిజంగా బూస్ బాంబ్స్ లానే ఉన్నాయి. ఇంకా మూవీలో చూస్తే ఇంకెలా ఉంటుందో ఏంటో. నాకు సో దాని గురించి ఒక మాట మాట్లాడాలని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మా ఇంట్లో రీసెంట్గా నాకు ఇష్టమైనటువంటి ప్లేస్, నాకు ఇష్టమైనటువంటి ఒక పోస్టర్ నేను ఒకటి చేయించుకున్నాను. అది వీడియోలో కూడా చూసే ఉంటారనమాట. సో అందులో పోస్టర్లో ఆ పరమశివుడు నంది మీద వచ్చేటువంటి ఆ పోస్టర్, దాని పక్కన నేను మొదటిసారిగా శివమాల వేసుకున్నప్పుడు నేను చేసినటువంటి శివుడి పాటతో ఒక ఫోటో దిగటం జరిగింది. దాని కాంబినేషన్లో ఒక అద్భుతమైనటువంటి పోస్టర్ని ఇంట్లో నేను ఒక దగ్గర చాలా పాజిటివ్గా ఉంటుందా చూసినప్పుడల్లా, నేను ఏ కోణంలో అంటే ఇక్కడ పూజ చేసుకుంటున్నప్పుడైనా లేదా అక్కడ సోఫాలో కూర్చుంటుని చూసినప్పుడైనా కూడా నాకు ఇది అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ పోస్టర్. సో నాకు ఈ పోస్టర్ ని చూసి సడన్ గా నిన్న మహేష్ బాబు గారి చిన్న ట్రీజర్ ఆ గ్లిమ్స్ లో చూసినప్పుడు నాకు నిజంగా అమేజింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే కొన్ని నెలల నుంచి నేను ఈ పోస్టర్ చూస్తా ఉన్నాను. అలా ఆయన రావటం చూస్తూ ఉంటే నిజంగా మనం కలలో అనుకుంది లేదా చూస్తూ ఉంది నిజమైతే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. అంటే డైరెక్టర్ మాత్రమే కలగనేది, ఊహించేది, నిజాన్ని చేసేది కేవలం డైరెక్టర్ గారు మాత్రమే. సో నిజంగా రాజమౌళి గారు, నిజంగా మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా మొత్తం మా తెలుగు సినీ పరిశ్రమ అంతా మీకు రుణపడి ఉంటుంది సార్. రోజు రోజుకి మన తెలుగు సినీ పరిశ్రమని దిగంతాలకి చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజమౌళి గారికి సెల్యూట్ సార్. ఓం నమ శివాయ. మీకు అనుకున్నట్టుగా మీరేదైతే ఊహించారో, మీరేదైతే మీ ఊహల్లో నుంచి కొత్త ప్రపంచానికి రేపు వారణాసిలోకి తీసుకెళ్లబోతున్నారో యావత్ ప్రజలందరినీ, అది అద్భుతంగా ప్రయత్నం ఆ శివుడి ఆశీస్సులతో బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నిజంగా చెప్పాలి అంటే ఈ కార్తీక మాసంలో పండగలానే ఉంది.